మన జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు. కానీ డబ్బుతో కొనలేనివి కొన్ని ఉన్నాయి. వాటిని ఎప్పుడు కోల్పోవద్దు. అవే కాలం, సంతోషం, బంధం, స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. మనకున్న దాంట్లో కొద్దిగా దానం చేసి పుణ్యం సంపాదించుకోవచ్చు. 10 మందిలో మంచి పేరు కూడా సంపాదించుకోవచ్చు. మనిషికి చావడానికి ఒక క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. జీవితంలో మన గెలుపు భారమైనా భరించాలి, కానీ ఓటమిని మాత్రం అంత తేలికగా అంగీకరించవద్దు. ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు మార్చలేరు, ఎందుకంటే మనల్ని మనమే మార్చుకోవాలి. నిన్ను మార్చేది నువ్వు మాత్రమే. మన జీవితం సైకిల్పై ప్రయాణం లాంటిది. కింద పడకుండా ఉండాలంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రయాణం చేయవలసిందే. మన ఆనందాన్ని ఎక్కడో వెతుక్కోవడం కన్నా మన చుట్టూ మనమే సృష్టించుకోవాలి. అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది. నిత్యం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం కష్టించే వాడిని చూసి ఓటమి తప్పకుండా భయపడుతుంది. మనం తల వంచితే ఈ లోకం మన తల మీద కాళ్ళు పెడుతుంది. అదే మనం తల ఎత్తితే ఈ లోకం మన ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం మనదే అవుతుంది. మనం మోసే అంత సంపాదన మన దగ్గర ఉన్న మనల్ని మోసే నలుగురు లేకుంటే మన జీవితం వ్యర్థమే. మనం బతికితే సింహంలా బతకాలి. సింహం ఎప్పుడు సింహాసనం కోసం ఆలోచించదు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే దాని సింహాసనం. మనం ఎంతటి కష్టంలో ఉన్నా సరే మన కన్నీరు బయటకు రానివ్వద్దు. ఆ కన్నీరు చూసి లోకులు నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి మనకు తోడవ్వరు. మనం ఎంత అందమైన వేషం వేసినా కాలం మన నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. మనం సముద్రాన్ని చూడగలం, కానీ అందులో దాగి ఉన్న ఉప్పుని చూడలేము కదా. అదేవిధంగా మనుషుల్ని చూడగలం మనం, కానీ వారి మనసులో ఏముందో చూడలేం కదా. అలుపెరగని ప్రయత్నం మనదైతే ఎంత దూరానున్న లక్ష్యమైన మన చెంత చేరుతుంది. ఆకాశం ఎంత ఎత్తున చూసేది నేల వైపుకే. రెప్పపాటు క్షణంలోనే తలకిందలయ్యే మన జీవితం ఇది. తప్పుకి ఒప్పుకి అర్థాలు ఎప్పుడో మారిపోయాయి. మన మనసుకు నచ్చినది తప్పు, నచ్చందే ఒప్పు. ఇదే నేటి ప్రపంచపు నీతి. మన మంచి మాట దానం లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్ని అందిస్తుంది. మన చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతిదిగా వడ్డీ చెల్లించవలసి వస్తుంది ఒకరోజు మనం. మన జీవితంలో ఏది ఎప్పుడు రావాలనో అప్పుడే తప్పకుండా వస్తుంది. మనతో ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలనో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని మనం ఆపలేము. మన చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు మనతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. మన శత్రువులు మాటలు వినాలి, ఎందుకంటే మనలోని లోపాలు, తప్పులు అందరికన్నా బాగా తెలిసేది మన శత్రువులకి అని మనం తెలుసుకోవాలి. నా జీవితంలో నాకు దేని మీద ఆశ లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఏది చివరి వరకు ఉండదు, ఎవరు చివరి వరకు ఉండరు. నాలో నేనే, నాతో నేనే, నాకు నేనే. మన ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆ ఆశ నుండి విముక్తి పొందిన తర్వాత దుఃఖం అంతమవుతుంది.